గురుగారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఇందాక చెప్పిన గ్రూపుల్లో ఆఖరిదైన 9వ సంఖ్య. అవునండి. ఇది ఎలా ఉండబోతోంది 2026లో వారికి? అలాగే అవును. రెమెడీ ఎట్లాంటివి ఉన్నాయి? అవునండి. ఈ 9వ సంఖ్యకు చెందిన వాళ్ళు 9వ తేదీన జన్మించిన వాళ్ళు అండ్ 18వ తేదీన జన్మించిన వాళ్ళు అండ్ 29 తేదీన జన్మించిన వాళ్ళందరూ కూడా 9వ సంఖ్య కిందికి వస్తారండి. అంటే ఇప్పుడు మనం ఉన్నది 9వ సంఖ్య సంవత్సరంలోనే ఉన్నాం. కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 9వ సంఖ్యలో వస్తారు. దీనికి అధిపతి వచ్చేసి కుజుడండి. కుజుడి కారకత్వం ఏంటంటే పోరాడే కారకత్వమే, ఎదురించే కారకత్వమే. ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్ళడమే, వెనక తిరిగి చూసేది ఉండదు. ఎప్పుడు కూడా వీళ్ళకి ఆ విధంగా పోరాడే తత్వమే ఉంటుంది. అండ్ ఈ 9 సంఖ్యలో జన్మించిన వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో ఎక్కువగా ఉంటారు. స్పోర్ట్స్, మిలిటరీ, పోలీస్ ఈ రంగాల్లో ఈ 9 సంఖ్యకు చెందిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు. ఆ కారకత్వం వీళ్ళ లోపల ఉంటుంది. అయితే ఈ రాబోయే మన కొత్త సంవత్సరం 2026 అనేది ఈ 9 సంఖ్యకు చెందిన వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ వీళ్ళేందంటే ఆచితూచి అడుగేస్తేనే మంచిది ఈ సంవత్సరం. తర్వాత వచ్చేసి సంఘంలో గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. దీనికి లోటుపాట్లే ఉండవటి. తర్వాత వచ్చేసి ఉద్యోగంలో వీళ్ళకి కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో కోపం వచ్చేలా సందర్భాలు జరుగుతాయి. వీళ్ళు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఆ ఉద్యోగంలో వీళ్ళకి చెడు పేరు అనేది రాకుండా ఉంటుంది. తర్వాత వ్యాపారంలో కూడా కోపాన్ని పక్కన పెట్టి వ్యాపారం చేస్తేనే వీళ్ళకి లాభాలు ఉంటాయే తప్ప అలాంటి కోపతాపాలతో వ్యాపారాన్ని వీళ్ళు చేయకూడదు. తర్వాత విద్యార్థులు అందరూ కూడా వీళ్ళు చదువుకునే ప్లేసెస్ లో ఫ్రెండ్షిప్ లో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల నుండి దూరంగా ఉండాలి. అనవసరంగా వీళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం నేను కంట్రోల్లో ఉండాలి అని వీళ్ళు తెలుసుకొని ఆ కోపాన్ని వీళ్ళు తగ్గించుకుంటే చదువులో మంచిగా ముందుకు రాణిస్తారు. తర్వాత ఈ సంవత్సరం ధనం అనేది అధిక కోపంతో వీళ్ళు ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనాన్ని వీళ్ళు ఎలా అదుపులో పెట్టుకోవాలంటే కోపాన్ని తగ్గించుకొని, అంటే మనీ విషయాల్లో కోపతాపాలు చూపించకూడదు. ఆ విధంగా వీళ్ళు ధనాన్ని కాపాడుకుంటే వీళ్ళకి ధన నష్టం అనేది జరగదు. ధనం ఎలాగున్నదో అలా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయంలో వీళ్ళకి వాతము, పిత్తము, కఫము ఈ 3కు సంబంధించినటువంటి మనకు రోగాలు అనేటివి వస్తుంటాయి అన్నమాట. పిత్తం అనే రోగముతో వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళేమో ఫైర్ తత్వము, ఈ సంవత్సరమే వాటర్ తత్వము. ఇవి రెండు కలిస్తే వీళ్ళకి ఏంటంటే అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వీటితో వీళ్ళు జాగ్రత్త పడాలి. కుటుంబంలో అదే చెప్తున్నాను, కోపతాపాలు తగ్గించుకోవాలి. కోపతాపాలు కుటుంబంలో కూడా చూపించకూడదు. కోపాన్ని వీళ్ళు అదుపులో తెచ్చుకుంటే 9 సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరాన్ని జయించవచ్చు. అండ్ వీరికి బెస్ట్ రెమెడీ ఏంటంటే సూర్యుడికి గాయత్రి మంత్రంతో 3 సార్లు నీళ్లు వదిలేయాలి. అండ్ అది మంగళవారం రోజే వదలాలి. మంగళవారం రోజునే మనం 1 నుండి ఇప్పుడు ఈ 9 సంఖ్యలు చెప్పుకుంటున్నాం కదండి. ఈ జలం అనేది 1వ తేదీలో జన్మించిన వాళ్ళు ఆదివారము, 2వ తేదీలో సోమవారం, 3వ తేదీలో గురువారం, 4వ తేదీలో ఆదివారం, 5వ తేదీలో బుధవారం, 6వ తేదీలో జన్మించిన వాళ్ళు శుక్రవారం, 7వ తేదీలో జన్మించిన వాళ్ళు గురించి చెప్పలేదు. ఆ 7వ తేదీలో జన్మించిన వాళ్ళు కూడా మంగళవారం రోజే, 7వ తేదీకి సంబంధించిన వాళ్ళు మంగళవారం రోజే సూర్యుడికి జలం సమర్పించాలి. 8వ తేదీ శనివారం, 9వ తేదీ వాళ్ళు కూడా మంగళవారం రోజునే సూర్యుడికి జలము గాయత్రి మంత్రంతో సమర్పించి ఆ నీళ్లను వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పుకుంటూ, ఈ నీళ్లను వీళ్ళు మా కోరికలు నెరవేరాలని చెప్పుకుంటూ ఆ నీళ్లను సూర్యుడికి చూపించి ఈ నీళ్లు వీళ్ళు సేవిస్తే ఈ సంవత్సరము
జరిగే ఏవైనా అనర్థాలు ఉంటే అవి కూడా ఆగిపోతాయి అన్నమాట. ఓకే. తర్వాత మంగళవారం రోజున వీళ్ళు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకుంటే నీళ్లతో ఉమ్, జలాభిషేకం చేయించుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది. ఉమ్, ఇవి 9 సంఖ్యల గురించి చెప్పానండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండదో, ఉమ్, మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు అని అంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ గాయత్రి మంత్రంతో ప్రతిరోజు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఈ గాయత్రి మంత్రం చెప్పి జలమును సమర్పిస్తే వారి కోరికలను ఈ విధంగా వేడుకుంటే ఉమ్, వాళ్ళు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండదో వాళ్ళు శివుడికి గంగా జలంతో ఏదైతే గంగా జలం ఉంటుందో ఆ గంగా జలంతో అభిషేకం చేయించుకుంటూ ఉంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా, అనుకూలంగా, ఇష్టకామ్య సిద్ధిగా, అష్ట ఐశ్వర్యాలుగా ఉమ్, ఉంటుంది, ఉండాలని కూడా మేమందరం కూడా కోరుకుంటూ మన ఆంధ్రప్రభ మన ఓకే. ఛానల్ మాధ్యంగా ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా ఈ విధంగా తెలియజెప్తున్నామండి. ఓకే గురువు గారు, నమస్కారం అండి. ధన్యవాదాలండి. సో చూసారు కదా అండి, 2026 ఎలా ఉండబోతుంది, 1 నుంచి 9 సంఖ్యలు ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇలాంటి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.